అందరికీ నమస్తే, వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనకి పాలిసెట్ ఎగ్జామ్ అయింది కదా, దానికి సంబంధించిన మ్యాథ్స్ క్వశ్చన్స్ రివ్యూ అయితే మీకు ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఫిజిక్స్ పార్ట్కి సంబంధించేటటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఎలా ఉంటుంది అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్తో మనమైతే చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అంటూ ఒక క్వశ్చన్ ఇచ్చాడనమాట. సో ఇందులో ట్రూ ఏది అన్నారు. సో ముందుగా ఎలిమినేషన్ మెథడ్లో ఫాల్స్ ఏ ఉన్నాయి తీసేద్దాం. సో కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ -4D. సో కాన్వెక్స్ లెన్స్కి ఎప్పుడు కూడా పవర్ ప్లస్ వస్తుంది, ఇది కాదు. అండ్ సెకండ్ వన్ ఇక్కడ చూడండి ఒకసారి, కాన్కేవ్ లెన్స్ హ్యాస్ 4D పవర్. కాన్కేవ్ అనేసరికి నెగిటివ్ వస్తుంది, పవర్ రాదు, ఈ రెండు తప్పు. సో రెండు ఎలిమినేట్ చేసేసాము. ఇక తర్వాత చూద్దాం, ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ 4D పవర్, ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ 0.25 మీటర్స్. సో పవర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటండి, 1/f ఇన్ మీటర్స్ కదా. సో అలా చూసుకుంటే ఇక్కడ 1/0.25 వేసామనుకోండి, ఫైనల్గా మనకి ఏమొస్తుంది, 100/25 కట్ చేస్తే 4 వస్తుంది. ఇది కరెక్ట్ అండి, ఆప్షన్ 1. మిగతావి ఎందుకు కావు అని అనుకుంటే ఇక్కడ 25 మీటర్ ఉండేటప్పుడు మనకి ఏమొస్తుంది, 0.4 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఫర్ ఏ యంగ్ అడల్ట్ విత్ నార్మల్ విజన్ ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ ఈజ్ అబౌవ్ టు అన్నాడు. 25 సెంటీమీటర్స్ అండి, ఇది స్టాక్, ఇది మనకి ఇది మనంతా తెలిసిందేనే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, కంటి కటకం ద్వారా నాభ్యంతరం మార్చుకునే సామర్థ్యాన్ని, ది ఎబిలిటీ ఆఫ్ ఐ లెన్స్ టు అడ్జస్ట్ ది ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ అకామిడేషన్ అండి, సర్దుబాటు అంటాం. తర్వాత వచ్చేసి మనకి కంటిలోకి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని నియంత్రించే కంటి భాగం ఏది. పరిమాణం అంటే అడ్జస్ట్ చేసే లక్షణం దేనికి ఉంటుందంటే మనకి ప్యూపిల్కి ఉంటుంది. ప్యూపిల్ అనేది ఏం చేస్తుంది, డార్క్లో ఉండేటప్పుడు వైడ్ అయ్యి ఎక్కువ లైట్ని పంపిస్తుంది, అండ్ బ్రైట్ లైట్లు ఉండేటప్పుడు దాని డయామీటర్ తగ్గించుకుంటూ తక్కువ లైట్ని పంపిస్తుంది. కానీ నెక్స్ట్ వన్ చూద్దాం, ఇన్ ఏ మయోపియా ఐ ది ఇమేజ్ ఆఫ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ ఈజ్ ఫార్మ్డ్. సో మయోపియా ఐలో అంటే హర్షదృష్టి ఉండేటప్పుడు దూరంగా వస్తువుని చూస్తే ఎక్కడ ఏర్పడుతుంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా, రెటీనాకు ముందు ఏర్పడిపోతుంది. దీన్ని సర్చ్ చేయడానికి మనం బైకాన్కేవ్ లెన్సెస్ అయితే వాడతాం. సో తర్వాత చూడండి, పికప్ ది ఫాల్స్ స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. ఐ లెన్స్ ఫార్మ్ ఏ రియల్ ఇమేజ్. ఎస్ కరెక్ట్ అండి, రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది రెటీనా పైన, అది కూడా ఇన్వర్టెడ్గా. ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ రెటీనా. ఎస్ రెటీనా మీద ఉంటుంది. కార్నియా కంటైన్ రాడ్స్ అండ్ కోన్స్, తప్పండి. రెటీనాలో మనకి రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి, కాబట్టి ఆప్షన్ 3 అనేది తప్పుగా ఉంది, దాన్ని అయితే చూసుకోవచ్చు. తర్వాత క్రింది వాన్లో అంశీభూత రంగులు విడిపోవడాన్ని ఏమంటారు. లైట్లో ఉండేటటువంటి కలర్స్ని డివైడ్ చేసాడని ఏమని పిలుస్తాం, డిస్పర్షన్ అని పిలుస్తాం, ప్రెజంలో మనం చేస్తుంటాము. సో స్టార్స్ అనేవి ట్వింక్లింగ్ అనడానికి కారణం ఏమిటి అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం, ఆప్షన్ 1 అండి. అంతేకాకుండా విచ్ కలర్ ఆఫ్ ది లైట్ హ్యాస్ ది మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్. మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎప్పుడు వస్తుందంటే లో వేవ్ లెంత్ ఉండేటప్పుడు. సో ఇక్కడ 4 కూడా లో వేవ్ లెంత్ ఉండేది వైలెట్, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. 60th చూద్దాం, వర్ణపటంలో ఏ రంగు గల కాంతికి అత్యధిక తరంగ దైర్ఘ్యం ఉంటుంది. వేవ్ లెంత్ అత్యధికంగా ఉండేది రెడ్ అండ్ తక్కువగా ఉండేది వైలెట్. సో తర్వాత చూద్దాం, డేంజర్ సిగ్నల్ లైట్స్ ఆర్ రెడ్ ఇన్ కలర్ బికాస్ ద రెడ్ కలర్ లైట్ ఈజ్ లీస్ట్ స్కాటర్ అండి, చాలా తక్కువ స్కాటర్డ్ అవుతుంది కాబట్టే ఈ రెడ్ లైట్ని మనకి డేంజర్ సిగ్నల్స్లో వాడతారు. అండ్ ఎస్ఐ యూనిట్స్ ఫర్ ది ఎలక్ట్రిక్ ఛార్జ్కి యూనిట్స్ ఎప్పుడు కూడా కులూమ్స్ అండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, పికప్ ది కరెక్ట్ స్టేట్మెంట్ సరైన దాన్ని ఎంచుకోమన్నారు. అండ్ అమ్మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఈజ్ రాంగ్ అండి, ఎప్పుడు కూడా సిరీస్లో ఉండాలి. అండ్ ది వోల్టీమీటర్ ఆల్వేస్ కనెక్ట్ ఇన్ ద ప్యారలల్. ఎస్ ఇది కరెక్ట్ అండి, వోల్టీమీటర్ ఎప్పుడు కూడాను ప్యారలల్గా పెడతారు, కాబట్టి బి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్, కాబట్టి ఆప్షన్ 2 మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక తర్వాత చూడండి, ఆంపియర్ ఇంటూ 1 సెకండ్. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సో ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా వచ్చేసి కులుంబ్ బై సెకండ్ అనమాట, కులుంబ్ బై సెకండ్. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆంపియర్ ఇంటూ సెకండ్ చేశాడు, కాబట్టి ఖచ్చితంగా ఏమొస్తుంది అది, సో ఆంపియర్ ఇంటూ సెకండ్ ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ కులుంబ్ వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యుత్ వలయంలో ఒక ప్రమాణ విద్యుత్ ఆవేశంలో ఒక బిందువు నుండి మరో బిందువు తరలించడం చేసే పనిని ఏమంటారు. ఇట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండి. వర్క్ డన్ టు మూవ్ ఏ యూనిట్ ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండి. అండ్ తర్వాత ఒక విద్యుత్ ప్రవాహం రెండు చివర మధ్యలో పొటెన్షియల్ భేదం ఇచ్చాడండి. పీడీ ఈజ్ ఈక్వల్ 6 volts ఇచ్చాడు. అండ్ ది రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 3 ohms ఇచ్చాడు. దెన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాడు. సో మనకున్న ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు IR అండి, బట్ వీ వాంట్ టు నో I, దెన్ ఈజ్ ఈక్వల్ టు V/R. సో V ఈజ్ ఈక్వల్ టు 6 volts అండ్ రెసిస్టెన్స్ వచ్చి 3 ohms, కట్ చేస్తే మనకి 2 amperes వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.
అండ్ ఒక విద్యుత్ వాహకం యొక్క నిరోధము దాని యొక్క మధ్యఛేద వైశాల్యానికి, సో ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షన్ ఏరియా అంటాం కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ద హైయెస్ట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ దట్ కెన్ బీ అబ్టైన్డ్ బై కాంబినేషన్ ఆఫ్ 4 రెసిస్టెన్స్ 2 ohms, 4 ohms, 6 ohms and 12 ohms. సో యాడ్ చేయండి 2 + 4 6, 6 + 6 12, 12 + 12 24 కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 69 చూద్దాం ఒకసారి. జౌల్ యొక్క ఉష్ణ నియమం ప్రకారం ఒక విద్యుత్ నిరోధంలో ఉత్పన్నమయ్యే ఉష్ణము అని అడిగాడు. మనకి H = I²RT ఒక ఫార్ములా ఉంది అండ్ H = V²/R ఉంది. 2 ఫార్ములాస్ ఉన్నాయి. బట్ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడా కరెంట్ ఇచ్చాడా చూడండి. కరెంట్ ఇచ్చాడు అనమాట. ఓకేనా, కరెంట్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా చూద్దాం. ఇచ్చిన నిరోధం వద్ద విద్యుత్ ప్రవాహ వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. తప్పండి. సో విద్యుత్ ప్రవాహానికి ఎప్పుడు కూడాను అనులోమానుపాతంలో, వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇచ్చిన విద్యుత్ ప్రవాహం వద్ద విద్యుత్ విరోధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది రైట్ అండి. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ద టైం కూడాను మనకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది కూడా తప్పు. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఫ్లో ఏ గివెన్ రెసిస్టెన్స్. చూడండి ఒకసారి, కరెంటు వెళ్ళేదానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అన్నాడు. సో కరెంటు వెళ్ళినట్లయితే దాని యొక్క స్క్వేర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఇక్కడ కాబట్టి అందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 అయితే చూడొచ్చు. చూడండి ఇక్కడ కరెంట్ అనేది రెసిస్టెన్స్లో ఉండే హీట్ అనేది I²కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, ఆర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది, టైంకి ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 2 ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. విద్యుత్ సామర్థ్యం అనేది పొటెన్షియల్ తేడా మరియు డాష్ యొక్క గుణకం అన్నాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ మనం ఏం చెప్తాము, కరెంట్ అని చెప్తాం. సో దట్ ఈస్ P = V × I అని రాస్తాం. ఓకేనండి. ఓకేనా, V × I, ఎందుకంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ Iకి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు, మన పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మీరు కరెంట్ అయితే గుర్తించండి. 1 kWh = 3.6 × 10⁻6 జౌల్స్ కదండి. సో డైరెక్ట్గా అయితే ఉంది ఆప్షన్ 3. అయస్కాంత బల రేఖల లక్షణాలకు సంబంధించిన వాళ్ళు క్రింది వాళ్ళు తప్పుగా ఉంది. విచ్ ఈస్ ద ఫాల్స్ వన్ అన్నాడు. దాని magnetic lines of force are closed curves is right. Inside the magnet, the direction of magnet lines force from to south pole to north pole. Yes, right. తర్వాత చూద్దాం. No two magnets lines of force are found in cross each other. It's all true. ఇదేనికి ఇవి క్రాస్ అవు. Outside the magnet, the direction of magnetic lines force from సౌత్ పోల్ టు నార్త్ పోల్ అండి. అవుట్ సైడ్ అయితే మనకి నార్త్ టు సౌత్ వస్తాయి, ఇన్సైడ్ సౌత్ టు వస్తాయి. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రాంగ్ వన్. కాబట్టి మీరు 4th ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. 73 తర్వాత చూడండి ఒక క్వశ్చన్ అయితే ఉంది. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ఏ సర్క్యులర్ కాయిల్ హ్యావింగ్ n టర్న్స్ ఈజ్ బై అని క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ ది లూప్స్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఇన్ పాస్ అండ్ డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది రేడియస్ ఆఫ్ ది కాయిల్ అని చెప్తాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఏమైంది, n చుట్లు కలిగిన వృత్తాకార చుట్టకి ఒక చుట్ట దానికి తేడా ఏంటంటే n టైమ్స్ పెరుగుతుంది. కాబట్టి 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ విద్యుత్ ప్రవాహం కలిగిన ఒక పొడవైన సోలనాయిడ్ ఏ విధంగా పనిచేస్తుందంటే దండ అయస్కాంతంలో పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ప్రభావాన్ని వివరించిన శాస్త్రవేత్త ఐరిస్టెడ్. శరీరంలో అయస్కాంత క్షేత్రం ఆధార వివిధ శరీర భాగాల చిత్రాలు పొందే విధానాన్ని ఏమంటారు, MRI స్కానింగ్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. గృహ విద్యుత్ వలయంలో ఎరుపు రంగు విద్యుత్ దేనికి బంధకంలో ఉండే తీగ దేనికి ఉంటుందంటే లైవ్ వైర్గా మనం చెప్తాము. ఇన్సులేటర్ ఇస్ కాల్డ్ లైవ్. విద్యుత్ వలయంలో అధిక లోడ్ కారణంగా విద్యుత్ పరికరాలు నష్టం కలగకుండా ఉపయోగించే పరికరాన్ని ఫ్యూజ్ అంటాము. గృహ విద్యుత్ సర్క్యూట్లో లైవ్ వైరు మరియు న్యూట్రల్ వైర్లు మధ్య అనుసంధానించబడిన వివిధ పరికరాలు ఎలా ఉంటాయి అంటే ప్యారలల్గా ఉంటాయి. At the short circuit time, the current in the circuit will be increased heavily. విపరీతంగా పెరిగిపోతుంది. మన దేశంలో గృహాలకు వచ్చే ప్రధాన విద్యుత్ సరఫరాలో లైవ్ మరియు న్యూట్రల్ వైర్ల మధ్య పొటెన్షియల్ భేదం 220 volts. క్రింది ఇవ్వబడిన వాటిలో అపారదర్శక యానకం ఏది చెక్క. 33 degreesతో పతన కోణంతో ఒక కాంతికిరణ సమతల దర్పణం పడితే పరావర్తన కోణం ఎంత అంతే ఉంటుంది. యాంగిల్ I = యాంగిల్ R. R అనేది దర్పణం యొక్క వక్రత వ్యాసార్థం అయితే, F నాభ్యంతరం అయితే ఫార్ములా ఏంటి, F = R/2 R = 2F. ఈ రెండింటిలో ఏదైనా ఉండొచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. పుటాకార దర్పణం 30 cm దూరంలోకి వస్తువు ఉంచిన అండ్ U = 30 cm, అది 2 రెట్లు పెద్దదిగా గల, అంటే ఇక్కడ ఏమొచ్చిందండి M = 2 అని వచ్చింది. సో మనకున్న ఫార్ములా ఏంటి, M = -V/U. సో 2 =
మైనస్ ఎక్స్ బై లేదా మైనస్ వి బై 30, దెన్ మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు 60, దేర్ ఫోర్ వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 60. సో సైన్ కన్వెన్షన్స్ వాడితే యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 30. అడిగినప్పుడు వాడు ఏమడిగాడు, నా అభ్యంతరం ఎంత, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/, మైనస్ 60 ప్లస్ 1/మైనస్ 30. ఫైనల్గా మనకి మైనస్ ఆఫ్ అండ్ 1 ప్లస్ 2/60 వస్తుంది. ఫైనల్గా మైనస్ ఆఫ్ 1/3/60 కట్ చేస్తే 1/20, అది కూడా మైనస్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20 వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఐ అండ్ ఆర్ల మధ్య యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వెన్ లైట్ రేస్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్. డెన్సర్ టు రేరర్ వెళ్ళేటప్పుడు మనకి ఆర్ అనేది తక్కువగా ఉంటుంది, ఐ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవే ఫ్రమ్ నార్మల్ మూవ్ అవుతుంది కాబట్టి ఆర్ ఈజ్ లెస్ దెన్ ఐ అని మనమైతే చెప్పొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. 4/3 ఇక్కడ మనకి ఓల్డ్ సిలబస్లో ఉంది క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. y ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎక్స్ అంటాము. నీటి నుండి పై నుండే వస్తువును చూసేటప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎక్స్, అండ్ పై నుండి నీటిలో ఉండే వస్తువు చూసేటప్పుడు y/n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫార్ములా ప్రకారం అయితే 8/4/3 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఎక్స్ అయితే వస్తుంది. దెన్ 8 ఇంటూ 3/4 కట్ చేస్తే మనకి 2 3s 6 అయితే వస్తుంది. కాబట్టి 6 మీటర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నీటి రెండు లోపలికి వంగి ఉన్న గోళాకార ఉపరితలాలను ఏమని పిలుస్తారు, ద్విపుటాకార కటకం అని పిలుస్తాము. ఒక వస్తువును కుంభాకార కటకం నుండి అనంత దూరం ఉంచినప్పుడు దాని ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, ప్రిన్సిపల్ ఫోకస్. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. 19th క్వశ్చన్. 20 సెంటీమీటర్ నాభ్యంతరం గల కుంభాకార కటకంకు వస్తువుకు 30 సెంటీమీటర్ దూరంలో ఉంచేటప్పుడు సో ఏమైంది ఇక్కడ మనకి, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చేసారండి, అండ్ యూ ఈజ్ ఈక్వల్ టు 30 ఇచ్చారు, అండ్ వి ఎక్కడ వస్తుందని అడిగారు. సో మనకి లెన్స్ ఫార్ములా చూద్దాం. 1/f ఈజ్ ఈక్వల్ టు, అండ్ ఇది కూడా ఏంటంటే కుంభాకార కటకం కాబట్టి ఎఫ్ అనేది పాజిటివ్ ఉంటుంది, సో యూ అనేది నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి 1/v మైనస్ 1/u ఫార్ములా. సో 1/f ఈజ్ ఈక్వల్ టు మనకి ఎఫ్ అనేది ఇచ్చేసారు కాబట్టి 1/20 ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ ఆఫ్ 1/, ఏమవుతుంది మనకి 30 అవుతుంది, మైనస్ 30 సైన్ కన్వెన్షన్ వాడితే. దర్ఫర్ 1/20 ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/30. సో రెండో వైపు పంపించామనుకోండి అప్పుడు ఏమవుతుంది, 1/20 మైనస్ 1/30 అవుతుంది. 60 అనేది ఎల్సిఎం అవుతుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, సో 1/60 వస్తుందో. సో v ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 1/60, అది కూడా పాజిటివ్ వచ్చింది. సో v ఈజ్ ఈక్వల్ టు మనకి 60 సెంటీమీటర్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఈ విధంగా మనం ఏంటంటే ఫిజిక్స్లో ఉండే క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు కీ పైన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, డెఫినెట్గా మీ యొక్క కామెంట్ని చూసి పిన్ అయితే చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనకి ఫిజిక్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తే దాన్ని కూడా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమిస్ట్రీ వస్తుంది, దాన్ని కూడా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై